సో ఇదంతా మనం ఊటీకి ప్యాక్ చేసామన్నమాట. దీంట్లో కూడా క్లోత్సే. ఒక 6 days వెళ్తున్నాం. హుడీ, కెమెరా, వాటర్ మధ్యలో ఎవరు అవుతారని చెప్పేసి బబుల్ కూడా తీసుకెళ్తున్నాం మనం, సొంత బబుల్. సో ఈ లగేజ్ అంతా యాగ్నిగడ్ వస్తాడు, అది కార్లో వెళ్తున్నాం. అంతా లగేజ్ ఫిక్స్ చేసేసుకొని వెళ్దాం. వెళ్ళిన తర్వాత కలుద్దాం. లెట్స్ గో. చెప్తున్నది అనుకుంటే తప్ప మరే మామూలు ఉంటుంది అట్లా కాదు. ఖాళీ కదా గొడుగు తెస్తున్నావు కదా. నేను అదేనా నీ 3 బ్యాగులు ఉన్నాయి కదా. అరే కెమెరా నారా పైన? అదే ఇది కెమెరా, మనది కూడా కెమెరా లోపల పెట్టిన. అరే జాగ్రత్త బ్యాగు, కెమెరా బ్యాగ్. ఇగో ఈ బ్యాగ్ లో ఏది వేసుకునే బ్యాగ్ హెచ్పి అట్లా పెట్టింది. దాని మీద ఏం పడదు. ఇటు నుంచి ఇంట్లోకి ఓకే గైస్, స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్ అయిపోయే ముందు కొంచెం ఫార్మాలిటీస్ అవి చెక్ చేసుకుందాం కార్వి. సో స్టే ట్యూన్. మామూలుగా ఉండదు, ఫన్ ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. చెప్తున్నా కదా, వేరే లెవెల్ ఉంటుంది. మొత్తం ఫన్నీయెస్ట్ గ్యాంగ్ అంతా ఒకటి దగ్గర ఉండబోతుంది. ఇంకా వేరే లెవెల్. మీకు మీ అంచనాలకు వదిలేస్తా. లెట్స్ గో. మళ్ళీవాడు మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం ఇప్పుడు. సో జై శ్రీరామ్. మంచిగా జర్నీ సేఫ్ అవ్వాలని. బాటంరా వేరే ఫ్రెండ్ వస్తున్నాడు. సో మంచి మర్యాదలు అరుచుకుంటున్నాడు. యాక్టిక్ మంచిగా ఇట్లా చెప్తున్నాడు, మంచిగా వెళ్ళేసి మంచిగా వస్తాం ఆంటీ అని. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి గుడ్, గ్రేట్. ఏమంటారు రాజు? రే ఏంద్రా, మనం ఏమన్నా రూమ్ ఖాళీ చేస్తున్నాం ఏంది? ఈడేంది 3 పట్టుకొస్తుండు? కావాలి వీడియో తీస్తున్నా, స్టైల్గా నడుస్తుండు. స్టైల్ ఇప్పటి కావాలా? ఏంద్రా గని తెచ్చినావు? ఈ కార్ లో స్మెల్ గబ్బులు వేసిపోద్ది. ఇది కొట్టి మంచి పని చేసి. రే అమ్మాయి కాదురా, మనం ఇప్పుడు ఇంపార్టెంట్, మనకి ట్రిప్ ఇంపార్టెంట్. ఫైనల్లీ దయాగడ అనుకున్న ట్రిప్. ఒక్కొక్కరు టాయిలెట్ కోసము ప్లేసులు వెతుకుతున్నారు. అందరితో ఒకటే ప్లేస్ లో అడుగుతుండే. వీడికి అంత లేబర్ రా. వీడు ఏమంటారు దయా? అదే గైస్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగారు. అరే వీడియో ఇస్తున్న, బూతులు మాట్లాడకు. ఎందుకు పార్సల్ ఆనియన్ దోశ అంటే ఏంటి? నేను ఆన్ డైట్. సో నా ప్లేట్లో ఏం లేదు. మనం తినం ఇలాంటి ప్లేసెస్ లో, కొంచెం రిస్ట్రిక్షన్స్ లో ఉంటాం. కాకపోతే లైట్ గా కార్ అయితే పొల్యూషన్ కోసం అయితే ఆపాము. మళ్ళీ వేరే స్టేట్ లో ఇబ్బంది అవుతుందని. సో వెనక యాగ్నిగడ్ వచ్చేసి చూస్తున్నాడు ఏంటి అనేది. సో ఇది వాడి కారే కాబట్టి రెస్పాన్సిబిలిటీగా వాడి తీసుకుంటున్నాడు. సో గాగుల్స్ కూడా వాడియే బాగున్నాయి. నాకు హౌస్ లోపల ఉన్నాయి. ఇప్పుడు తీసేంత ఓపిక లేదు. అన్నీ చెప్పాలి కదా, షేర్ చేసుకోవాలి కదా, ఏదో అట్లా కంటెంట్ క్రియేట్ చేయడానికి. సో మంచి ఫన్ అయితే ఉండబోతుంది. వెళ్దాం. ఇప్పుడైతే అనంతపూర్కి దగ్గరలో ఉన్నాం మనము. ఇంకా అనంతపూర్కి ఎంతసేపు పడుతున్నారు? ఇంకా గొర్రె అనంతపూర్కి ఆయన, ఊటీకి కాదు. 4 hours అంతే. అనంతపూర్కి ఇంకొక 2 hours అట్లా ఆ టైంలో వెళ్ళిపోతాం. 200 kilometers ఉన్నాయి. అదే పొల్యూషన్ చెక్ చేసేటప్పుడు పైప్ పెడతాను, లోపల పెట్టలేదు.
సో మా వాళ్ళు ఫీల్ అయ్యారు, దే ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఎల్స్. సరదా సరదాకే రాజుగారు తిప్పిపాడు చెప్తాడు, నువ్వు 2 వీక్స్ ఇస్తున్నావు చూసుకోమారా. అమ్మా ఇదైతే గుడ్డోడే. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఎట్లుంటది చూపిస్తాడు జిమ్ లో ఏడు కానీ నైట్ అంతా కూర్చొని చేసిర్రు అమ్మ మమ్మీ వాళ్ళు. పండగ పండగ గేమ్స్ ఏంటి తింటే బాత్రూమ్ వస్తుందా? డ్రైవర్ గాడు కార్ రిపేర్ చేస్తుండు, చూస్తున్నావా? అనంతపూర్లో వచ్చేసాము. వీల్ అలైన్మెంట్ కోసం అయితే ఇక్కడికి వచ్చున్నాము. కాంటినెంటల్లో ఉన్నాం, ఇక్కడ సిటీలో అనంతపూర్లో ఉంది ఒకటి దొరికింది. మా సూపర్ ఉంది హోటల్. యాగ్నిగాడు లాస్ట్ టైం తిన్నాడంటే ఇక్కడికి తీసుకొచ్చిండు. మస్తు అంటే మస్తు ఉంది. లోపలికి వెళ్ళి వెజ్ తిందాం. ఈరోజు ట్యూస్డే, సో మనమైతే ట్యూస్డే ఓన్లీ వెజ్ తింటాం కాబట్టి వెళ్ళి వెజ్ తిందాం. లోపల కూడా మంచి మంచి గర్ల్స్ ఉన్నారు లోపల. ఇక్కడ రెస్టారెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఫేస్ వాష్ చేస్తున్నాం. ఓకే వెళ్దాంపా. ఓకే వెరీ నైస్ ప్లేస్. చాలా బాగుంది ప్లేస్. ప్లేస్ బాగుంది యాక్చువల్గా. ఆడింది మొక్క మీద మొట్టటి అబ్బా ఇంత మంచి మీలు. యాగ్నిక్ వస్తుంది. ఏ దయా కమ్ దిస్ సైడ్ మ్యాన్. వాటర్ కూడా బాగున్నాయి. ఎవరైనా మంచి ప్రాపర్ వెజ్ మీల్ తినాలనుకుంటే ఇక్కడ అంటే లైక్ మహబూబ్నగర్ నుంచి బెంగళూరు వెళ్ళే రూట్లో సామ్రాస్ అని వెజ్ అని ఒక హోటల్ అవుతుంది, చాలా బాగుంది. మా యాగ్నిక్ వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నారంట. సో వాడు ఎప్పటి నుంచో ఊరిస్తూ మధ్యాహ్నం 3 o'clock తీసుకొచ్చిండు. బట్ వెయిట్ వర్తి అనమాట, చాలా బాగుంది. సో మీరు కూడా ఎవరైనా వస్తే ట్రై చేయండి. ఇక్కడ ఎప్పుడైనా లైక్ బెంగళూరు వెళ్ళినప్పుడు, మైసూరు వెళ్ళినప్పుడు కానీ, ఊటీకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి చాలా బాగుంది అసలు మీల్ మాత్రం. మీరు చూసారు కదా ముందు నేను పోస్ట్ చేశాను. సో అది గైస్, ఇప్పుడైతే తిన్నాం నీట్గా. అందరం వాష్రూమ్కి వెళ్ళారు బ్యాచ్ అంతా తిన్న వెంటనే. సో అలా కాకుండా మనం కొంచెం రెస్ట్ తీసుకొని నీట్గా నెక్స్ట్ మైసూర్ ఉంది, ఇంకో 200 kilometers మైసూర్ వెళ్దాం. టచ్ డౌన్ బెంగళూరు. సో గైస్ చాలా ఎర్లీ అయితే వచ్చేసాము, 5 అవుతుంది టైము. బెంగళూరు అయితే వచ్చాము. సో మార్నింగ్ అరౌండ్ 8:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము కదా. సో కొంచెం తొందరగానే వచ్చాము. మధ్యలో ఒక 2 times 3 times బ్రేక్ తీసుకున్నాం. మరి అగ్నిగాడు ఎట్లా కొడుతున్నాడు తెలుసుగా. సో ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు మనం మైసూర్కి వెళ్ళాలి. సో మైసూర్కి వెళ్ళి అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఊటీకి వెళ్తాము. సో అందరూ ఈవినింగ్ బ్రేక్ తీసుకున్నారు. స్పైడర్ మ్యాన్ ఇది వచ్చేసి మన రూమ్, మంచి లగ్జరీ రూమ్ అయితే తీసుకున్నాం మనము. సో అదే ఓవెన్ కూడా ఇచ్చిండారా?
లాకర్ ఇచ్చిందా? ఓకే. సో ఇది వచ్చేసి ఇంద్రా ఎంత పెద్ద ఉంది వాష్రూమ్. వచ్చేసి వాష్రూమ్. ఈ వ్లాగ్ చూడరు వీళ్ళు. లేబర్ అన్నీ ఇలాంటి లగ్జరీ తీసుకొస్తే ఇలానే ఉంటుంది. కాసేపు నోరు మూత పెట్టరా, కంపు నోరు నీదైతే. మూతులు తప్పే. మనం అయితే రీచ్ అయిపోయాము మైసూర్కి. నైట్ ఇప్పుడు మంచి పన్నీర్ బటర్ మసాలా, అదేంటిదా కాజు మసాలా, బటర్ నాన్. చూసిన గ్యాప్లో కర్రీ చేసుకుంటాం. ఆనియన్స్ లెమన్ వేసా నువ్వే. మంచిగా అయితే కర్రీ బాగుంది. పన్నీర్ బటర్ మసాలా, కాజు మసాలా. నాకు కూడా కొన్ని ఆనియన్స్ వేసి పిండమ్మా. మార్నింగ్ టైం రావాల్సింది మనం, ఇప్పుడేమో సో అట్లా మనం ట్రావెలింగ్ మళ్ళీ చెప్పు నాన్న ఏమన్నా ఇందాక. పెద్దవాళ్ళగా రెడీ అవుతుంది. రెడీ అయ్యి ఏమైనా ఫోటో తీస్తావా? ఈయన పేరు వడియార్. ఈయన్నే అంట కింగ్ మైసూర్ ప్యాలెస్కి. పైకి వెళ్తే ఇప్పుడు ఎగిరేస్తే అంతారేమో. రోడ్లంతా ఖాళీ ఉన్నాయి. సో జస్ట్ నైట్ విజిటింగ్కి వచ్చాం చూడ్డానికి. ఓకే గాయస్, నైట్ అయిపోయింది. స్లీప్ వేసి రేపు మార్నింగ్ ఊటీకి అయితే వెళ్దాం. సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ డే 1. సో ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ ప్రసాద్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.